మరి సరే, అదే మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయములో మరి ఈ విధముగా మన కొరకు దేవుని వాక్యం సిద్ధపరచబడి ఉన్నది. మరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను 4 ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడగగా, అందుకు వారు యూదా బెత్లెహేములోనే, ఎలయనగా యూదా బెత్లెహేమా నీవు యూదా ప్రధానలో ఎంత మాత్రము అల్పమైన దానవి కావు. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానలో నువ్వెంత మాత్రము అల్పమైన దానవి కావు. కాబట్టి నీ ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. కాబట్టి ప్రభు యూదా బెత్లెహేములో, మరి యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానలో నీవెంత మాత్రమో అల్పమైన దానివి కాదు. కాబట్టి మరి నీ ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుంచి వచ్చును అని ప్రవక్త ద్వారా చెప్పబడినట్లుగా ప్రభు యూదా బెత్లెహేములోనే జన్మించారు. కాబట్టి ఇప్పుడు ప్రభు మనలో ఎలా జన్మించాలి? మన హృదయంలో జన్మించాలి, మన ఆలోచనలో జన్మించాలి, మన తలంపులో జన్మించాలి. ప్రభు మనలో, మన హృదయంలో ఆయన నిలిచి ఉండాలి. కాబట్టి ఎలా అంటే 10వ వచనం మనం చూసినప్పుడు అక్కడ 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని కానుకలుగా ప్రభువుకు సమర్పించారు. అక్కడ ఏంటి ప్రభువు సమర్పించింది అంటే బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించారు. మరి బంగారము ఎందుకు గుర్తంటే రాజుకి ఆయన క్రీస్తు రారాజని రాజుగా గుర్తు కొరకు బంగారమును కానుకగా సమర్పించారు. తర్వాత బోలమును, సాంబ్రాణి అనగా ప్రభు ఆకాశ మేఘముల మీదకు ఎలాగైతే మేఘాల మీద ఎత్తబడతాడో ఆ సాంబ్రాణి పైకి వెళుతుంది కనుక ఆ పైకి వెళుతున్న సాంబ్రాణి ఏ విధంగా అయితే వెళుతుందో ఆ విధంగా ప్రభు తన మేఘాల మీద వెళ్ళిపోతున్నాడని గుర్తుగా వారు ఆ సాంబ్రాణి ప్రభువుకు సమర్పించారు. బోలము, ఆయన మహాగణుడు గనక, ఆయన మహా ప్రఖ్యాతిగాంచిన వాడు గనక, పరలోకమందును భూమి అందును సర్వాధికారం కలిగి ఉన్న దేవుడు గనక అందుకు ఆయనకు బోలమును సమర్పించవలసి వచ్చేసింది. కాబట్టి మరి అక్కడ మనం 10వ వచనం చూసినప్పుడు 2:10 వచనములో వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడిరి. సాగిలపాడి మ్రోకిదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలపాడి మ్రోకిదము సాగిలపాడి మ్రోకిదము రాజుల కంటే శ్రేష్ఠుడు, రాజుల కంటే శ్రేష్ఠుడు ప్రధాన యాజకునిగా. హల్లెలూయా. ఆయన రాజుల కంటే శ్రేష్ఠుడు, రారాజుల కంటే శ్రేష్ఠుడు. కాబట్టి రారాజుగా ఆయన మన మధ్యకు వచ్చినాడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమిపై తనకి ఇష్టమైన వారికి సమాధానము కలుగునుగాక అని ప్రభువు సెలవిచ్చారు. ఇంకా లూకా సువార్తలో 2వ అధ్యాయములో 11వ వచనంలో ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్నానన్నారు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ఏంటి ఆ సువార్తమానం అంటే ప్రభు మన పాపముల నుంచి
మన పాపం నుంచి విడిపించడానికి పుట్టాడు. ప్రభు మన పాపముల నుంచి రక్షించడానికి పుట్టాడు. మన కొరకు ఆయన యొక్క పవిత్రమైన రక్తము చిందించడానికి పుట్టాడు. మన కొరకు ఆయన పునరుద్ధాన మహిమ నుంచి లేవటానికి పుట్టాడు. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరు చూడలేని ఆ యొక్క మహిమను చూపించడానికి ఈ ప్రపంచంలో ఆయన జన్మించాడు. యూదా బెత్లెహేములో జన్మించాడు. ఆదియు అంతము నేనే అన్నాడు. ఆదియు అంతము నేనే, అల్పయు ఓమేగయు నేనే అన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచమా, దేశమా, ప్రజలారా, మానవులారా, మనుషులారా, నేనే మీకు ప్రకటిస్తున్నాను. నేను ప్రకటిస్తున్న ఈ వార్త ఏమనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీ రక్షకుడు, లోకములకు రక్షకుడు, సర్వలోకములకు రక్షకుడు కనుక నీ పాపముల నుంచి నిన్ను రక్షించుటకు ఆయన రక్షకుడు, నీ రోగముల నుంచి నిన్ను విడిపించుటకు ఆయన రక్షకుడు, నీ ఆత్మ నిత్య జీవాన్ని తీసుకోవడానికి ఆయన రక్షకుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి ఈ సమాజము, ఈ ప్రభు ఈ సమాజమును రక్షించడానికి, ఈ ప్రజలను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చిన మహాదేవుడు, దేవాది దేవుడు ఆయన. మరి దినము పూజింపబట్టుకు అర్హుడు. మరి ఆయన అర్హుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రహారుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, నీవు పరిశుద్ధుడును, నీతిమంతుడును, నిర్దోషివి, నిష్కలంకమును, పాపులలో చేరక పవిత్రుడిగా ఉన్నవాడు, ప్రజలందరి కొరకును లోక పాపముల కొరకును మరణించి ఉన్నావు. నీ రక్తం ఇచ్చి ఆయా ప్రజల నుంచి, ఆ జనముల నుంచి కొని మా జనులు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేర్చితివి. నా ప్రభువా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నీవు ఈ లోకమును ప్రేమించి ఈ లోకమునకు వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి, కన్యక గర్భములో జన్మించి పరిశుద్ధాత్మ ద్వారా నీవు ఈ భూమి మీదకి వచ్చిన మా ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు. బంగారమును సాంబ్రాణిని సమర్పించి మరి నిన్ను పూజించిన జ్ఞానుల వలె మరి ఈ ప్రజలు జ్ఞానుల వలె సిద్ధపట్టుకు, జ్ఞానుల వలె నిన్ను ఆరాధించుటకు, జ్ఞానుల వలె నేను తెలుసుకుంటకు నీ కృప ఈ ప్రపంచమునకు, ఈ దేశమునకు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.